ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో వందలాది మంది ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. ఆటో మీటర్ పై ఛార్జీలు పెంచడంతో పాటు జిల్లా ఆటోలను హైదరాబాద్ లోకి పర్మిషన్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఒక ఆటో డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆటో డ్రైవర్ల ఆందోళనతో ఎంజీ మార్కెట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో వందలాది మంది ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. ఆటో మీటర్ పై ఛార్జీలు పెంచడంతో పాటు జిల్లా ఆటోలను హైదరాబాద్ లోకి పర్మిషన్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. ఇక ఆటో డ్రైవర్ల ఆందోళనతో ఎంజీ మార్కెట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి అందిస్తారు. ఎస్ వేణు. మనుష, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్టీసీ సమ్మె ముగించడంతో ఇక ఊపి పీల్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆటో డ్రైవర్ల సమ్మె తగిలింది. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి ఈ ఆటోల సంఖ్య పెరిగిపోతుంది. దీనిపై ఖచ్చితంగా ఈ ఆటోలను క్రమబద్ధీకరించాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి ఎంజే మార్కెట్ లో ఈ రోజు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక హైదరాబాద్ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ఆటో మీటర్ పై ఛార్జీలు పెంచడంతో పాటు జిల్లాలో ఆటోలను హైదరాబాద్ లకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే జిల్లాల నుండి వచ్చినటువంటి ఆటోల వల్ల ఇటు నగరంలో కూడా మాకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఉపాధి కల్పించేందుకు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. మరోవైపు మేము స్వయంగా పనిచేసుకుంటున్నా కానీ ప్రతినిత్యం కూడా ఈ ఆటోల సంఖ్య విపరీతంగా పెంచడంతో మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఈ రోజు ఎంజే మార్కెట్ వద్ద ఉదయం నుండే పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు తరలి వచ్చి ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఈ ధర్నాలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇక ఈ నేపథ్యంలో ఒక ఆటో డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఆటో డ్రైవర్ల ఆందోళనతో ఎంజే మార్కెట్ రోడ్డు పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఎవరైతే కార్యాలయాలకు వెళ్లేందుకు రెడీ అయ్యారో వారందరూ కూడా ఈ ట్రాఫిక్ జామ్ తో చాలా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ వేణుగోపాల్, నిన్నటి వరకు ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్ కాస్త సద్దుమణిగింది అనుకునేలోగా ఆటో డ్రైవర్స్ నిరసన చేపట్టారు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు వారి డిమాండ్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? అయితే మొత్తంగా కూడా ఒకవైపు ఆర్టీసీ కార్మికులు కూడా వారి సమస్యలు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా కూడా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. ఇక దాంతో గత 3 రోజులుగా ఏదైతే సమ్మె చేశారో ఇక ఆ సమ్మె ముగియడంతో ఇక ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆటోలకు పర్మిషన్లు ఇవ్వడం కూడా ఇటు ప్రస్తుతం ఉన్న ఆటోలను పరిగణలోకి తీసుకుని ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకే ఉపాధి అంతంత మాత్రంగా ఉంది. ఇక ఈ నేపథ్యంలో మాకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక హామీ ఇవ్వాలి. ఏదైతే హైదరాబాద్ నగరంలో ఇక ఆటోల సంఖ్య పెంచకుండా ఉన్నటువంటి వాటిని అనుమతులను ఏవైతే ఇచ్చారో వాటిని మాత్రమే కొనసాగిస్తామని, లేదంటే ఎవరికి కూడా ఉపాధి దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇక లక్షలు వెచ్చించి ఒకవైపు ఈ ఆటోలు
ఫైనాన్స్ లో తీసుకొని మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆటోకు సంబంధించి మీటర్ ఛార్జీలు కూడా గత కొన్నేళ్లుగా పెంచలేదు, మాకు ఆటో మీటర్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి ఇటు ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోడ్లపై ఇప్పటికే ఉన్నటువంటి ఆటోలతోటే మాకు ఉపాధి సరిగా లేదు. ఇక జిల్లాల నుండి వచ్చేటువంటి ఆటోలు కూడా పెద్ద సంఖ్యలో రావడం, వచ్చినటువంటి వాడికి కూడా పర్మిషన్ ఇవ్వడంతో మాకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి మమ్మల్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఉదయం నుండి ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఆందోళనతో ఒక్కసారిగా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఎంజే మార్కెట్ లో ఉదయం నుండే అంటే ఇటు పూలు మార్కెట్ ఉంటుంది అక్కడ, మరోవైపు ఆ మార్గం గుండానే ప్రతి ఒక్కరు కూడా ఇటు కార్యాలయాలకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారిగా ఆటో డ్రైవర్లు రోడ్డుపై ఆందోళన చేయడంతో ఇక ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గత కొద్ది రోజులుగా ఇటు సిఎన్జి కష్టాలు కూడా మమ్మల్ని వెంటాడుతున్నాయి. మాకు రోజు కూడా కనీసం ఆటో అద్దె కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. కాబట్టి కొత్త ఆటోలను పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ఆటో డ్రైవర్లు కోరుతున్నటువంటి పరిస్థితి. వేణుగోపాల్, మీరు చెప్పినట్టు ఎంజే మార్కెట్ రోడ్ లో మనం చూస్తున్నాం, చాలా వరకు అయితే ఆటో డ్రైవర్స్ నిరసనతో ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ ని ఎలా నివారిస్తున్నారు? అయితే ప్రస్తుతం ఈ ట్రాఫిక్ జామ్ ని క్రమబద్ధీకరించేందుకు ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏదైతే ఉదయం నుండి ఆటోలు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఈ ఆటోలు తీసుకొచ్చి ఆందోళన చేయడంతో పూర్తిగా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే వీరికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వంతో మేము మాట్లాడిస్తాం, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం, కాబట్టి మీరు ఆందోళన విరమించాలి అని చెప్పి కూడా ఇటు ఆటో డ్రైవర్లకు పోలీసులు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ట్రాఫిక్ ని ఆపకుండా సజావుగా వెళ్లేందుకు మీరందరూ కూడా సహకరించాలి అని చెప్పి కూడా ఇటు ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు కోరినారు. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.